హాయ్ నమస్తే అందరికీ మన క్రికెట్ వీస్ ఛానల్కి స్వాగతం. మరి నితీష్ కుమార్ రెడ్డి ఈరోజు డిసెంబర్ 28 మేడ్ ఇన్ టెస్ట్ 100 తనకు చాలా గుర్తుండే రోజు. అది మెల్బోర్న్లో ఆస్ట్రేలియాలో. మరి తన ఫస్ట్ సిరీస్లో డెబ్యూట్ సిరీస్లో ఈరోజు ఈ మ్యాచ్ ముందు డ్రాప్ చేద్దామా, సుందర్ని ఆడిపిద్దామా, బౌలర్ని ఆడిపిద్దామా అనే కొన్ని డిస్కషన్స్ల మధ్యలో మనం చూసినాం. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా ఇవ్వకుండా 100 మళ్ళీ మ్యాచ్ని కాపాడే ఇన్నింగ్స్. ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా డ్రాప్ అనే ఛాన్స్ కూడా నోరు మోపించినట్టు అయింది. ఆ బ్యాటింగ్ చేసిండు నితీష్ కుమార్ రెడ్డి. సేమ్ టైం మ్యాచ్ని అయితే కాపాడేసిండు, ఆల్మోస్ట్ గట్టెక్కించిందని నేను అంటాను. ఇంకా 2 days ఉంది, ఇంకా నాట్ అవుట్గానే ఉండు. మన 358 ఫర్ ఇంకా 100 120 రన్స్లోనే ట్రైల్లో ఉన్నారు. మరి కొంచెం ఈ మ్యాచ్ పైన రివ్యూ చెప్పుకుందాం. ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు స్టార్టింగ్ అయితే మన వాళ్ళు 165 ఫర్ 5 ఉండే నిన్న మనం చూసినాం. జైస్వాల్తో మ్యాచ్ టర్న్ అయిపోయింది. మ్యాచ్ రన్అట్తో వెంబడే 3 వికెట్స్ పోయినాయి. అప్పుడే మ్యాచ్ జారిపోయిందని నేను అనుకున్నాం. ఈరోజు అయిపోతుంది, తొందరగా ఆల్అౌట్ అవుతారు, రిషబ్ పంట్ అండ్ జడేజా లైన్లో ఉన్నారు, వాళ్ళిద్దరే ఇంకా అనుకున్నాం. వాళ్ళిద్దరు కూడా తొందరనే అవుట్ అయ్యారు ఈరోజు. రిషబ్ పంట్ 28 ఇంకా సెట్ అవ్వకముందే ఆ షాట్ కొడతాడు కదా వెనకకి, అట్లా ఆ షాట్ రివర్స్ టిప్ షాట్ పోయి అనవసరంగా అవుట్ అయ్యిండు. ఫెయిల్ అయిపోయింది, ఆ షాట్ సక్సెస్ కాలేదు. జడేజా కూడా కొద్దిసేపు నితీష్తో 30 runs పార్ట్నర్షిప్ చేసిండు కూడా, తను కూడా అవుట్ అయిపోయిండు. 221 ఫర్ 7 ఉన్నప్పుడు కూడా వాళ్ళకి లీడ్ కూడా మళ్ళీ 240 రన్స్ లీడ్లో ఉన్నారు. వాళ్ళు 250 రన్స్ లీడ్లో ఉన్నారు అప్పటికి ఆస్ట్రేలియా. 7 వికెట్స్ జడేజా అవుట్ అయిన తర్వాత కూడా అప్పటికి మనకి తొందరగా నితీష్ రెడ్డి లాస్ట్ ఇన్నింగ్స్ లాగా ఒకడే కొద్దిసేపు 5 చేసి 30-40 రన్స్ కొట్టింటే మళ్ళీ మన 200 ట్రైల్లో ఉంటుండే మళ్ళీ మన ఇండియా ట్రబుల్లో ఉండేది. చాలా మ్యాచ్ అయిపోయేది ఆల్మోస్ట్గా. అట్లాంటి టైంలో నితీష్ రెడ్డితో కలిసి వాషింగ్టన్ సుందర్ ఇద్దరు కలిసి 127 రన్స్ పార్ట్నర్షిప్. సుందర్ అయితే 170 165 బాల్స్ ఆడిండు, హాఫ్ సెంచరీ. ఒక్క ఫోర్ ఏమో కొట్టినట్టున్నాడు షార్క్ని. అది కూడా చాలా బాగా ఆడారు ఇద్దరు, సింగిల్స్, వన్స్, టూస్. నితీష్ రెడ్డికి మంచి సపోర్ట్ ఇచ్చిండు. ఆ సపోర్ట్తో నితీష్ రెడ్డి తన ప్రూవ్ చేసుకుని తన 100 తను ఏందో లాస్ట్ ఇన్నింగ్స్లో మనం చూసినాము. నేను సపోర్ట్ ఉంటే 100 కొట్టగలుగుతానని నిరూపించుకున్నాడు. అంతకుముందు ఇన్నింగ్స్లో కూడా తను ఇంతవరకు ఆస్ట్రేలియా బౌలర్స్ అవుట్ చేయలేదు. ఆ ఇన్నింగ్స్లో కూడా తన కింద టేల్ అండర్ 7 తర్వాత 7 నెంబర్లో వచ్చి టేల్ అండర్స్ ఆడడం వల్ల అవుట్ అయ్యింది తప్పితే తను మంచి బాల్కి అయితే అవుట్ అవ్వలేదు. మరి అలాంటి ఇన్నింగ్స్ ఈరోజు వాళ్ళ ఫాదర్ కూడా ఎమోషన్ అక్కడ గ్రౌండ్లో ఉన్నాడు తన 100 చూడడానికి. ఈరోజు డే అయితే తనది మ్యాచ్ని అయితే కాపాడింది. ఆస్ట్రేలియా బౌలర్స్కి వస్తే బాల్ అంటే 3 వికెట్స్ అండ్ వాషింగ్టన్ సుందర్ అవుట్ అయిన తర్వాత మళ్ళీ బుమ్రా అవుట్ అయ్యింది. సింగిల్ ఇమ్మంటే తను ప్యాట్ కమిన్స్ అవుట్ చేసిండు. తర్వాత సిరాజ్ అయితే 3 బాల్ మంచిగా ఆడిండు ప్యాట్ కమిన్స్. తర్వాత అయిపోయింది, డే అయితే అయిపోయింది. రేపు అయితే ఇంకా 100 రన్స్ తను ఉన్నంతసేపు కొంచెం ఫాస్ట్ ఆడైతే అయిపోతుంది లాస్ట్ వికెట్ కాబట్టి. మ్యాచ్ రేపు ఒకరోజు ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆడినా 300 టార్గెట్ మనం తొందర ఆల్అౌట్ చేస్తే కొంచెం టార్గెట్ తక్కువ ఉంటుంది. కొంచెం ఎక్కువ టార్గెట్ 400 చేసి టార్గెట్ ఇద్దాం, ఇండియాని బౌలింగ్లో ఇబ్బంది పెడతామని ఇంకా ఛాన్స్ తక్కువ. మన ఒక రోజు చేయగలుగుతారు. మరి మిగతా నితీష్ రెడ్డి అయితే మ్యాచ్ని కాపాడింది కాబట్టి మిగతా వాళ్ళు చూసుకోవాలి. మరి రేపు తెలుస్తుంది. మ్యాచ్ అయితే కాపాడేసిన, ఆల్మోస్ట్ మ్యాచ్ అయితే ఓడిపోతుంది, ఇంకా డ్రా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మరి ఈరోజైతే నితీష్ రెడ్డి రోజు వాళ్ళ బౌలింగ్లో స్టార్క్ మాత్రం 23 ఓవర్స్ వేసిండు, ఒక వికెట్ కూడా పడలేదు, తనకి ఇవ్వలేదు. పూర్తిగా బ్యాటింగ్ పిచ్. జైస్వాల్, విరాట్ కోహ్లీ వీళ్ళు ఆడింటే ఇంకా బాగుండేది, స్కోర్ బాగా వచ్చేది. వాళ్ళు మన 500-600 చేసేవాళ్ళు అనవసరంగా. ఫెయిల్ అయిపోయారు రన్అట్తో చాలా. కానీ నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ ఈరోజు సూపర్ డే, సూపర్ ఇన్నింగ్స్. మరి రేపు రివ్యూతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ అంతవరకు ప్లీజ్ వాచ్ చేయండి, సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్ కూడా చేయండి వీడియో చూసిన వాళ్ళు. థ్యాంక్ యూ.